శ్రీమన్నారాయణీయం మొదటి దశకంలోని 8వ శ్లోకం. నమ్రాణం సన్నిధత్తే సతతమపి పురస్థైరనభ్యర్థితానపి అర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతిం చ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం చక్రవాటి ద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోయం. ఎంత చక్కగా వర్ణిస్తున్నారో. పారిజాత వృక్షం అనేటటువంటిది అంటే కల్పవృక్షం అనేటటువంటిది దేవతా వృక్షం. అది కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటుందట. అదే గొప్పది అనుకొని జనులందరూ కూడా పాపము తెలియనటువంటి మూర్ఖ జనులందరూ కూడా ఆ పారిజాతాన్ని సేవిస్తూ ఉంటారు. కానీ నీవు నమ్రాణం సన్నిధత్తే సతతమపి, నమ్రాణం సన్నిధత్తే నీకు శిరస్సు ఉంచి నమస్కరించేటటువంటి వారికి సన్నిధత్తే ఎప్పుడూ కూడా వారి దగ్గరే ఉండి సతతమపి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ వీడకుండా ఉండి పురహ వాళ్ళ ఎదురుగానే ఉండి తైహి అనభ్యర్థితాన్ వాళ్ళు ఏమీ అడగకపోయినప్పటికీ కూడా కోరనప్పటికీ కూడా అర్థాన్ కామానజస్రం వాళ్ళ కామ్యములన్నీ కూడా నెరవేరుస్తూ అందరూ కూడా కోరుకునేది ఏమిటి? అర్థం, ధనం బాగా కావాలి అని. అర్థాన్ని ధనాన్ని అట్లాగే కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా వితరతి చక్కగా ధారాళంగా ఇచ్చేటటువంటి వాడవు. అంతేకాకుండా విశేషించి పరమానంద సాంద్రాం గతించ అతిశయమైనటువంటి ఆనందానుభూతి అయినటువంటి ఆ మోక్షధామాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడవే. అటువంటి నిన్ను సేవించకుండా ఇత్థం నిశ్శేషలభ్యో నిశేషలభ్య ఎటువంటి శేషము లేకుండా ఇచ్చేటటువంటి వాడట. అంటే కొరత లేకుండా కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి వాడు. నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం. భగవంతుడు భక్తుల పాలిట పారిజాతం అని అంటూ ఉంటారు. అంటే ఆ భగవంతుడే అన్ని సకలములు నెరవేర్చేటటువంటి వాడు ఉంటుండగా ఇంకా ప్రత్యేకించే ఆ కల్పవృక్షం ఎందుకు అంటున్నారనమాట. క్షుద్రం తం చక్రవాటి ద్రుమమభిలషతి. చక్రవాటి అంటే ఇంద్రుడి నగరంలో ఉండేటటువంటి ఆ పారిజాత వృక్షము వ్యర్థమర్థివ్రజోయం అది గొప్పదనుకుని దాన్ని సేవిస్తూ ఉంటారు. అది ఏ పాటిది భగవంతుడి ముందు చూస్తే అంటున్నారు. జై శ్రీమన్నారాయణ.